హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జాను ముచ్చట్లు. సో, ఈరోజు మనము పలావ్ చేసుకుందామండి. అదేంటంటే నాటుకోడి ముక్కలతో పలావ్. మనము ప్రతిసారి నార్మల్ చికెన్‌తో పలావ్ బిర్యానీ చేసుకుంటాం కదా! సో, ఈసారి నాటుకోడి ముక్కలతో పలావ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. ముందుగా నేనైతే కుక్కర్ తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఘీ వేసేసుకొని బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని, అలానే 1 ఆనియన్, అలాగే 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకొని మనము ఆనియన్ అనేది కొంచెం మనకు బాగా మగ్గేంత వరకు మగ్గనిచ్చాలి. సో, ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. దాని తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి నాటుకోడి ముక్కలు, నేనైతే ఒక 400 గ్రామ్స్ తీసుకున్నాను. ఇందులోకి ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి వేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. సో, ఈ ముక్కల్ని వేసేసి దాన్ని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పుదీనా, కొత్తిమీర దాన్ని కూడా మనం కట్ చేసి యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ ముక్కల్లో నుంచి వాటర్ అంతా వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి. సో, నాటుకోడి ముక్కలు అనేటివి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి మనము కొంచెం ఎక్కువ మగ్గించుకోవాల్సి ఉంటుందండి. దాని తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా, అలానే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఒకసారి నాటుకోడి మీకు దొరికినప్పుడు వీలుగా ఉన్నప్పుడు ఇలాగ ఒకసారి కోడి పలావ్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అయితే తెలుస్తుందండి. సో, అలానే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం దీన్ని ఒక 2 or 3 మినిట్స్ బాగా కొంచెం మగ్గించుకోవాలి. దాని తర్వాత హాఫ్ గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసేసుకొని ఒక 1 విజిల్ అయితే మనం కుక్ చేసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా రైస్ వేసినప్పుడు కొంచెం ముక్కలు గట్టిగా ఉంటాయి. సో, అందుకని మనం ముందుగా ఒకసారి విజిల్ పెట్టుకున్నాం అనుకోండి, ముక్క అనేది కొంచెం సాఫ్ట్ అవుతుంది. దాని తర్వాత మనం రైస్ తీసుకున్నాం కదా, రైస్కి సరిపోయేంత వాటర్ అయితే యాడ్ చేసేసుకొని, అలానే మనం సాల్ట్ చెక్ చేసేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను. దాని తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలాగ రైస్ యాడ్ చేసేసుకున్న తర్వాత మనము సిమ్లో అయితే ఒక 2 విజిల్స్ సరిపోతాయి. మీడియం ఫ్లేమ్లో అయితే 3 విజిల్స్ పెట్టుకొని మనము కుక్ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా మనకి నాటుకోడి పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. మనం ఇలా కుక్కర్లో కాకుండా మనకు ఊర్లో అవైలబుల్గా ఉంటాయి కదండి కట్టెల పొయ్యిలు, ఆ కట్టెల పొయ్యిల మీద చేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. నేను ఎప్పుడన్నా ఒకసారి అలా చేసి చూపిస్తానండి మీకు. అదైతే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఎంతైనా కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ వంటకం టేస్ట్ వేరేగా ఉంటుంది కదా. సో, చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయితే మనకి కుక్ అయిపోయిందో నాటుకోడి పలావ్ అనేది. ఇందులోకి నేను కాంబినేషన్గా నాటుకోడి కూర అయితే చేశాను. ఈ రెసిపీ కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. ఇది కూడా మస్ట్ ట్రై రెసిపీ అండి, చాలా బాగా వస్తుంది. సో, మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.